మీ శరత్ మోరా అన్ఫిల్టర్డ్ ఛానల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్. అండ్ తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చెప్తున్నాను కదా, ప్రతిరోజు అడుగుతాను సబ్స్క్రైబ్ చేయమని ఈ ఛానల్ వరకు. సో ఈరోజు వచ్చేసరికి మనము ఈ నా అన్వేషణ ఏజుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఏదైతే గొడవ ఉంది చూసారా, దీని గురించి మాట్లాడదాము. బట్ వీళ్ళ గురించి మాట్లాడాలంటే దానికన్నా ముందు అసలుకి దీనికి కారణం ఏంటి, సో ఎక్కడ స్టార్ట్ అయింది గొడవ అంటే శివాజీ గారు. సో శివాజీ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. సో శివాజీ గారు ఏదో స్టేజ్ మీద ఒక చిన్న మాట ఏదో మాట్లాడారు, నోరు అట్లా జారింది, 1-2 వర్డ్స్. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఆ వర్డ్స్ని పట్టుకొని కొంతమంది సెలబ్స్ కని ఫీల్ అయ్యాయి. ఎవరైతే యాక్ట్రసెస్ సింగర్స్ ఉన్నారో, అనసూయ, చిన్మయి లాంటి వాళ్ళు సెలబ్స్ అనుకుంటే ఫీల్ అయ్యి వచ్చేసి నోటికి వచ్చినట్లు వాగేశారు శివాజీ గారి మీద. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఏం తప్పు చేశాడయా ఆయన, నాకు అర్థం కాదు. సరే, సామాన్లు అనే మాట తప్పు, దానికి ఆయన క్షమాపణ చెప్పాడు. 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి, దానికి మై సిన్సియర్ అపాలజీస్. కానీ అంతటితో ఆపకుండా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళేలా చేశారు, అక్కడ సారీలు చెప్పించారు. సో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు కదా. సో మీ అందరికీ నేను ఒకటి అడుగుతాను, ఫెమినిజము, ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడతారు కదా, ఈ రోజుల్లో క్లియర్గా వినండి. ఎస్, ఆడపిల్ల వచ్చేసరికి తనకి నచ్చిన బట్టలు వేసుకునే స్వాతంత్రం ఉంది, దానికి ఎవడు తప్పు చెప్పడు. ఆడపిల్లలు ఏ బట్టలు వేసుకోవాలన్నది చెప్పడము తప్పే. కానీ దానికన్నా ముందు మీరు మర్చిపోతుంది, మనం ఎటువంటి సొసైటీలో ఉన్నాము, మనం ఉన్న కంట్రీ ఏంటి, ఇండియా. సో ఇండియాలో ఎంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, చట్టాలు ఎంత స్ట్రిక్ట్గా తీసుకొచ్చినా సరే, సో ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అవుతున్నాడా, కావడం లేదు. ఎడ్యుకేటెడ్ కానప్పుడు మీ సొమ్మేం పోయింది, నోటుకు వచ్చినట్టు అవుతారు. ఏమంటారు, మా ఇష్టం వచ్చినట్లు వేసుకుంటాము, ఇష్టం వచ్చి తిరుగుతామని చెప్పి. ఎస్, దాంట్లో తప్పలేదు. నేను ఉండేది యూకేలో, ఇక్కడ ప్రతి అమ్మాయి తనకి నచ్చినట్లు డ్రెస్ వేసుకుంటుంది, కానీ ఎవ్వడు వాళ్ళని తప్పుడు ఉద్దేశంతో చూడడు. ఎందుకో తెలుసా, ఇక్కడ ఓవర్ ది జనరేషన్స్ ఎడ్యుకేట్ అయ్యారు జనాలు. సో మీరు చేయాల్సింది ఇప్పటికిప్పుడు ఆవేశపడి ఓకే మేము ఇంతే ఉంటాము ఇలానే చేస్తామనే బదులు ఈ ఒక్క జనరేషన్ మీరు కొంచెం ఓకేనా, ఎస్ మగవాళ్ళదే తప్పు, ఆడది బట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు తప్పుగా చూడకూడదు, ఆడది మనకి నచ్చినట్లు డ్రెస్ వేసుకున్నంత మాత్రాన తనని టచ్ చేయడము, అసభ్యంగా బిహేవ్ చేయడం తప్పు, అలా చేసిన వాడికి శిక్ష పడాలి. అలా అని చెప్పి మనకి 120 కోట్ల మంది జనాభాలో ఎంతోమంది చదువు రాక అన్ఎడ్యుకేటెడ్గా ఉండి పర్వర్ట్ మైండ్ సెట్తో ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పటికిప్పుడు మార్చగలుగుతామా? మార్చలేము. అలాంటప్పుడు ఏం చేయాలి, మనము ఇప్పుడు ఎవరైతే లేడీస్ ఉన్నారు చూసావా, ఈ తప్పు చేసే ప్రతి ఒక్క మగాడు కూడా వాడికి ఒక అమ్మ ఉంటుంది చూసారా, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలమ్మా. మీరు అబ్బాయిలకి చెప్పాలి ఏమని, ఆడపిల్లల్ని తప్పుడు దృష్టితో చూడకూడదు అని చెప్పాలి. ఇలా చెప్తే ఒక్క రోజులో మారిపోద్దా? మారిపోదు. 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు పడుతుంది. ఇంతవరకు ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉంటే సేఫ్టీ ఉంటుంది. సో అదే శివాజీ గారు చెప్పింది, కానీ తను చెప్పిన విధానం వేరు, దానివల్ల ఎంతో న్యూసెన్స్ చేశారు. అయితే అంతా బాగుంది, కానీ శివాజీ గారు చెప్పారు, వీళ్ళు వాగారు, అటు ఇటు వేసేసి శివాజీ గారు పాపం అనవసరంగా తన మీద నెగిటివ్ అయ్యారు. ఎన్నో విషయాల్లో ఎంతోమంది మీద ఫైట్ చేశారు, ఓకేనా, ఇంక్లూడింగ్ జగన్ గారి మీద కూడా ఫైట్ చేశారు. జగన్ గారి మీద అంటే నాకు అస్సలు కోపం ఉండదు. సో నాకు జగన్ గారన్నా చంద్రబాబు గారన్నా ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానం ఉండదు, ఓకేనా. సో ఎక్కడ ఎవరి మీద ఫైట్ చేసినా ఎక్కడ నోరు జారలేదు, పొరపాటున ఏదో ఒక్క మాట జారినందుకు ఇంత జరిగింది. కానీ ఈ నా అన్వేషణ దూరడం చాలా తప్పు. చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. చెప్పడానికి పోనీ నా అన్వేషణ దూరాడు అనుకుందాము, ఎలా దూరాడు, ఎందుకు దూరాడు, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంది, దాని నుంచి ఏజుడిని మీరందరూ కూడా ఈ టాపిక్స్ని ఎలా పర్సనల్గా తీసుకొని మీ టైం వేస్ట్ చేసుకున్నారు, దీని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. అమ్మ, లేడీస్ అందరికీ నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, మీకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఉంది. అన్ఫార్చునేట్లీ చాలామంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, పోలీసులు ఎంతోమందిని కంట్రోల్ చేయలేరు. సో తప్పు మగవాళ్ళదే అమ్మ, కానీ మీ సేఫ్టీ కోసము ఒక్క జనరేషన్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి అమ్మకి నేను చెప్పేది ఏంటంటే, మీ కొడుకులకి చెప్పండి ఆడవాళ్ళని తప్పుడు ఉద్దేశంతో చూడకూడదు అని చెప్పి. సో అది చెప్పితే కొంతకాలం తర్వాత అందరి మైండ్ సెట్ మారిద్ది, అందరికీ స్వేచ్ఛ వస్తుంది, ఓకేనా.
అలా జరుగుతుందని ఐ హోప్ ఓకే నేను ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.